కలిగి ఆత్మ చెవులను ఆత్మ హృదయము తెచ్చు ప్రభా, నేను ఆశతో ఉన్నాను, నేను వింటా ప్రభని మీరు అనుకున్నట్టయితే వాక్య ధ్యానం కోసాము ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, పరిశుద్ధమైన తండ్రి, ఆశతో విశ్వాసంగా నమ్మకంగా తండ్రి మా హృదయాలను తెరిచి తండ్రి, మా చెవులను తెరవండి తండ్రి. మేము విన్నిటికి వచ్చినాం తండ్రి ప్రభా. అయ్యా మా రక్షక, నీ భయభక్తి మాకు కలిగించి తండ్రి. ఇక వాక్యం తండ్రి అయ్యా పాస్టర్ని పక్కకు పెట్టేసి నువ్వు చూస్తున్నామని భయభక్తిలో ఉంచే కృప దయచేయమని వాక్య ధ్యానానికి వస్తున్నాం. మీరే మాట్లాడి దర్శించి కృప చూపెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. సామెతలు 15వ అధ్యాయము 33 వచ్చిన పలుకుతున్న వాక్యము చూద్దాం. మనం సామెతలు 15:33 చూద్దాం. ఆ 33 పోకముందుకు 30 వచ్చిన చూద్దాం. ఫస్ట్ కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షణంలో నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించు. గతింపును వినువాడు వేగియను. యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానాభ్యాసమునకు సాధన. ఘనతకు ముందు దేవుడు. చాలండి. మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనం 30 వచ్చిన చూసినట్టయితే ఆ చక్కని మాట చెప్తున్నాడు. ఎప్పుడు మన కళ్ళు సంతోషంగా ఉంటాయో, ఏమి మంచి చూస్తున్నామో, ఏమి మంచిగా ఉంటాయో మన హృదయం సంతోషిస్తుందంట కదా. మన కళ్ళతో ఏదైనా బాధ చూసినాం అనుకో, ఏదన్నా మనం అది ఇది విన్నాం అనుకో, హృదయం అంతా ఏమైపోతుందండి, బాధతో ఉంటుంది. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని వాక్యం నీలో ఉంచుకున్నప్పుడు, నువ్వు పాట పాడినప్పుడు, నువ్వు స్తుతి చెల్లించినప్పుడు నీ హృదయం అంతా సంతోషంగా ఉంటుంది. నీ బాధలన్నీ ఏమైపోతాయండి, వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. అప్పుడు అందుకే అనాలి, అవును ప్రభా. అదే కీర్తన 119 30 వచ్చిన చూద్దాము. కీర్తన 30 వచ్చినాము. వారి హృదయము క్రొవ్వువలె ముందు 37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గంలో నడుచుకుంటూ నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచును. నీ న్యాయములు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయు. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియులు. నీతిని బట్టి నన్ను బ్రతికించు. యెహోవా, నీ కనికరములు నా ఎద్దుకు రానివ్వు. నీ మాట చొప్పున నీ రక్షణ. చాలండి. మన వాక్యం చూసుకున్నట్టయితే ఇంకో వాక్యము దేవుడు దావీదు ఏమంటుండంటే ఏంటంటమ్మా, లోకంలో మనం చూసేటి అన్ని పరిశుద్ధయా, వ్యర్థమే అన్ని. లోకంలో చూసినా, మనసును మాట్లాడినా, ఫోన్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా నీకు మంచిది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య మందిరంలో దొరుకుతుందండి. యేసయ్య సన్నిధానంలో నీకు మంచి దొరుకుతున్నాయి. నువ్వు బయటకు వెళ్ళినట్టయితే నువ్వు మంచి చూడడానికి నీకు బయట దొరుకుతాయండి. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, వ్యర్థదాన్ని చూడకు నీ కళ్ళని ఏం చేసుకోవాలంటమ్మా, తింపుకోవాలంట, కళ్ళు మూసుకోవాలంట. నా కళ్ళతో ఏది చూడాలో ఏది చూడదో నువ్వు దేవునితో ప్రమాణం చేసుకోవాలి. ప్రభా, నీ వాక్యమే చూస్తా, నీ వాక్యమే నిన్నే చూస్తా, నిన్ను చూడని నా కళ్ళు దయచి తండ్రి, నిన్ను స్తుతించనికే ప్రార్థించనికే నా కళ్ళను, నా చెవులను, నా హృదయాన్ని, నా నాలుకను యేసుక్రీస్తు నామంలో వాడుకో ప్రభని ప్రార్థించుకోవాలంట. హల్లెలూయా. అక్కడి చూడండి, ఇంకో మాట ఏమంటుండో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు. చూసినావా, ఎవరి మార్గంలో నన్ను బ్రతికింపజేయమంటున్నాడు? యేసయ్య మార్గంలో. అదే కీర్తన 1వ అధ్యాయము 3-4 చూసినట్టయితే, యెహోవా నీ మార్గం నాకు అప్పగించుము. చూడండి ఏమంటాడు. కీర్తన
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఆలోచన నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. చూడండి, నీతి మంతుల మార్గం ఎవరు తెలుసు అంటమ్మా? యెహోవాకు తెలుసు. నువ్వు ఏ మార్గం వెళ్తున్నావు, ఎక్కడ వెళుతున్నావో దేవుడు నేను గమనిస్తుంది, కానీ మనసును నేను గమనిస్తలేనండి. హల్లెలూయా. అక్కడ ఆయన మార్గము నడిపించుకే నన్ను బ్రతికింపటి. ఈరోజు నువ్వు సజీవుల నుండి నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన మార్గం మనం ఉంటున్నాము, ఆయన వాక్యంలో ఉంటున్నాము, ప్రార్థిస్తున్నాము, సుఖిస్తున్నాము, పాటలు పాడుతున్నాము. ఆయనను కలిగింది ఎన్నో ప్రజలు ఎంతో మంది బాధతో ఉంటున్నారు, వేదనతో ఉంటున్నారు, వ్యాధితో ఉంటున్నారు, కష్టంలో ఉంటున్నారు, ఫైనాన్స్లో ఉంటున్నారు, అప్పులలో ఉంటున్నారు. నేను అప్పులకి వెళ్ళి, ఫైనాన్స్లోకి వెళ్ళి, వ్యాధులకి వెళ్ళి నీ గుండెను బాగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ మార్గంలో నడిపించి ప్రభు నన్ను బ్రతికింప చేయుడు. అది కీర్తన 119:50 చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి. చూసామా, ఎక్కడ మనం వాక్యం వినక వెళ్తుంటాం కదా, వాక్యం ఎప్పుడు చూడండి చెవులారా మనం విన్నట్టయితే ఎక్కడికి వెళ్తుందండి? మనసులకు వెళ్తుంది. నువ్వు చెవులారా వినకుంటే నీ మనసులకు వెళ్ళదండి. ఎప్పుడు మనం చెవులు పెట్టి వాక్యం మీద ఆశ పెట్టుకొని మనం ఉంటున్నామో అప్పుడు నీ హృదయంలోకి వెళ్ళి నీ గుండెని శాంతి చేసిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటుండో, నా బాధలు ఇదే నాకు నెమ్మదిస్తుంది. ఏంటండి? డబ్బా, అంతస్తుల వాక్యం మీద ఫోకస్ పెట్టాలి. వాక్యం చదువు. ఎవరైనా మనకు చదువు రాకుండా ఎవరైనా చదువుతుంటే వినడానికి ఆశతో మనము ఉండాలన్నమాట. ఆశతో మనం ఉండాలి. మనము వాక్యము విన్నట్టయితే నువ్వు అనుదినం బ్రతుకుతా ఉంటాం. ఈరోజు బ్రతుకుతున్నామా, చనిపోయినామండి? మనము బ్రతుకుతా ఉన్నాము. ఇంకా వాక్యం వింటా ఉండాలి. ఈ నవంబర్ మాసంలో మరింతవరకు తారీఖులో నేను చర్చి నేను నడిపిస్తున్న యేసయ్యకు ఇంకా నమ్మకంగా, ఇంకా ఊపిరినంత వరకు ప్రార్థన సాగిపోవాలి మనము కదమ్మా. మన ప్రార్థన ఏం చేసుకోవాలమ్మా? సాగిపోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఇంకో మాట ఏమంటారంటే, అదే కీర్తన 149 కీర్తన 5 చూద్దాం. 149:5. భక్తులు కనుక నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. ఎవరంట వీళ్ళు? భక్తులు, యేసయ్యకు అంకితమైన వారు, లోకంలో తొంగి చూడని వారు. భక్తులంట ఏం చేస్తారు తెలుసా? పడకల మీద ఏం చేస్తారంటమ్మా? ఉత్సాహాలు. నువ్వు ఈరోజు విశ్వాసమయ్యి ఇది నువ్వు పడకల మీదవి, నువ్వు నిద్రలవి, మధ్య నిద్రలు లేసివి నువ్వు ఆయన చూపిస్తున్నావా? నీ గుండెలు ఎప్పుడు ఉండాలంటే యేసు ప్రభు ఎప్పటికీ మన గుండెల్ని ఉండిపోతాడనమాట. ఆయన ఎప్పటికీ మనలో ఉండనికే ఆ పరమ నుండి ఈ భూమికి దిగి వచ్చినాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంత అదృష్టమండి, ఎంత ధన్యులమండి. ఈరోజు అన్నీ పంచుకుంటుండా, కొన్ని పంచుకుంటాడా? కొన్ని ఎవరు పంచుకుంటారండి? మనసులు. నేనన్నీ పంచుకోనికే, నీ గుండెను బలపరచనికే, నీ చేయి పట్టుకొని నడిపించిన యేసయ్య నీ కొరకు భూమి మీద దిగి వచ్చినాడు. అటు యేసుకు నీ ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడ కానీ మనం స్తుతించి మనం ప్రార్థించినట్టయితే దేవునికి సాక్షిగా మనము ఉండిపోతాం అనమాట. అది సామెతలు అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగించుటకు ప్రయత్నించు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగించుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడండి ఎంత చక్కని మాటలు ప్రభు చెప్తున్నాడండి. అందరితో నవ్వుతామండి, మనము అందరితో సంతోషంగా ఉంటామా? అందరితో సమాధానం ఉంటామా? ఎవరుంటారో తెలుసండి? మన ప్రభుని యేసుక్రీస్తు దేవుడు. సర్వలోకమంతా ఎవరండి? సర్వలోకమంతా సర్వ ప్రజలంతా ఎవరంట? యేసు ప్రభు. చూడండి, అందరితో మన సమాధానం ఉంటున్నామా లేదా?
అందరితో మనం సంతోషంగా ఉంటున్నామా లేదా? అందరితో ఉన్నది మాట్లాడడానికి పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తుందా? చూడండి, మన ఇష్టములతో నవ్వుతూ ఉంటాము, మనకి ఇష్టములతో మనం ప్రేమిస్తూ ఉంటుంటాము. ప్రభు అలా ఆలోచలేదండి. అందరూ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరితో ఆయన సంతోషంగా ఉన్నాడు. ఈరోజు మరి చూడండి, ఇంకో మాట అంటుండు, పరిశుద్ధత లేదా ప్రభు మనం చూడలేమంట. హల్లెలూయా. మనకు చూసిన మాట, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూడండి, ఎక్కడ పరిశుద్ధత చూస్తున్నానండి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, కళ్ళ కోసం మాట్లాడిన దేవుడు, నీ నోరు కోసము చూడండి. ఈరోజు నేను రోజు స్నానం చేసుకుంటున్నాను, నేను మంచి సువాసనగా బట్టలు వేసుకుంటున్నాను. అవి ఎందుకంటే లోకరీతిగా మనసులు చూడండి ఎగిరి చేస్తున్నాం, కానీ నీ అంతరంగం మేము చూస్తున్నట్టయినా హృదయమును చూస్తుందండి. అదే కీర్తన 51 మనం పలుకుతున్న వాక్యము. దావీదు అంటున్నాడు, హిమము కంటే తెల్లగా కడుగుము, నీ సోపుతో నన్ను కడుగుము అని చెప్తున్నానండి. చూద్దామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో. చాలండి, మనం అక్కడ పైకి చూసినట్టయితే ఏమంటున్నంటే నన్ను బాగుగా కడుగు అని అంటున్నాడండి. మనం రోజు క్లీన్ అయితేనేమా? ఎక్కడ శరీరం క్లీన్ చేసుకుంటున్నాము? నీ కళ్ళతోటి సమస్తాన్ని పరిశుద్ధ కావాలంటే, నీ నోటి మాటలు పరిశుద్ధ కావాలంటే, హృదయంలో పరిశుద్ధ కావాలంటే, నేను ప్రభుని చూస్తా, ఆయన స్వరం వింటా, ఆయనతో మాట్లాడతా, నాకు అనిపెట్టిండు, నాకు అలాగొచ్చిండు దర్శనము, అలాగొచ్చిన చాలా మంది చెప్తా ఉంటుంటారు. ఈ రోజు ఎంత పరిశుద్ధత కావాలో ఒకసారి ఆలోచించండి. చూడండి, మనము ఒక ఫ్రెండ్ కానీ ఎవరైనా వస్తుందంటే ఎంత మనం పరిశుద్ధంగా ఉంటాం. ఆ పరిశుద్ధంగా లోకంగా చూస్తూ కానీ పరిశుద్ధంగా ఎక్కడ చూస్తున్నట్టే నీ హృదయం చూస్తున్నాడు దేవుడు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ దావీదు కీర్తన 51 పలుకుతాం ఏంటంటే, నన్ను బహుగా కడుగుము. ఎప్పుడు కడగాలంటే ప్రతిరోజు నా హృదయం కడుగు ప్రభా, నన్ను కడుగుము. ఇంకోటి ఏమంటాడంటే, ఈ సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. ప్రతిరోజు మనం ప్రార్థన అనుకోవాలంటే, ప్రభా హిమము కంటే తెల్లగా కడుగుము, నీ సోపైన వాక్యంతో నన్ను కడుగు ప్రభా అని మనము ప్రభుతో మాట్లాడుకోవాలంట. నువ్వు క్లీన్ కోసం, నువ్వు శరీరం క్లీన్ పెట్టుకొని నువ్వు శుభ్రము ముఖమంతా దాన్ని చూపించుకున్నట్టయితే అది లోకానికి పనికి వస్తుంది అనమాట. నేను ఎవరు పెట్టమా? యేసు ప్రభు నాడు హృదయం చూస్తున్నాడు. 1 కొరింథీ 3:10 చూసినట్టయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. పరిశుద్ధత దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఇదంతా వాక్యంతోటి, ప్రార్థనతోటి, ఉపవాసంతో, ఇంకా నువ్వు నన్ను క్షమించే ప్రభు కడుగు నీ వాక్యమైన సోక్తంలో అనుకున్నట్టయితే నీ శరీర రీతిగా నీ హృదయం పరిశుద్ధంగా పరుస్తానమాట. నువ్వు శరీరం మీద ఫోకస్ పెట్టుకున్నట్టయితే నీ హృదయంలో దేవుడు చూడలేము, దేవుడు మనతో మాట్లాడాడు, ఆయన దర్శనం మనకు చూపెట్టలేదు. ఏమంటున్నాడు? ఒకవేళ పరిశుద్ధ ఆత్మ పొందుకొని, ఒకవేళ నీలో ఆత్మ పొందుకొని లోకరితమైన మాటలని పక్క పెట్టేసి, ఇక్కడ కీర్తన మాట్లాడుకున్నా కదా, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాదం కూర్చున్న చోట మనము కూర్చున్నక, ఇవన్నీ మానుకోవాలంటే మనము. అప్పుడు మానుకుంటే ప్రభు నీతో మాట్లాడతాడు, నీతో ముట్టకిస్తాడు. నాకన్ని లోకమన్నీ కావాలి, ప్రభు కావాలంటే పరిశుద్ధత నీలో ఉండదండి. ప్రభు చూడాలంటే నీలో పరిశుద్ధగా సంపాదించుకోవాలి. నీ నోటి మాటలు ఈరోజు ఎలాగని ఒకసారి ఆలోచించుకోండి.
ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏబ్రిలకి ఆ కీర్తనలకు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ప్రయాసపడాలి. ప్రభా వారితో సమాధానంగా ఉంటాను, వారితో నేను క్షమిస్తాను, వారితో నేను ప్రేమతో ఉంటాను, వారితో కనికరంతో ఉంటాను. ఆయన చేసిన అద్భుతాలను బట్టి, నీ ప్రేమను బట్టి నేను వారితోటి సవాసం చేసుకుంటాను. అందుకే సవాసం చాలా ముఖ్యమండి. ఏ సవాసం చేయాలంటే యేసయ్య పిల్లలతో సవాసం చేయాలి. ఎవరితో చేసిండండి? దేవుడితో చేసినప్పుడు ఆయనకి ఏం కలిగిందంటమ్మా? సమాధానం కలిగిందంట. అది ఏదో 40-12 చూసినట్టయితే ఆయన చేత రెండంతల ఆ దేవుని చేత ఆశీర్వదించబడ్డాడంట. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ పిండి, నీ గంప, నీ పిల్లలు, నీ గర్భలం, భూపలం దీవించబడాలంటే నీలో పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, పోయిన వారమంతా మన మాటలు, మన చూపులు, మన చెవులను, మన నోరును, మన హృదయంను పరిశుద్ధిగా ఉంచుతున్నామా? ఏమంటే వాళ్ళు మనం పలుకుతున్నామా? ఏమంటే మనం చెప్పుకుంటున్నామా? ఒకవేళ దేవుని మాట చెప్పినట్టయితే, దేవుని సువార్త చెప్పినట్టయితే, దేవుని కోసం ప్రయాసపడితే నీ పిల్లలు ఫలించును గాక. దేవుడు అన్ని మనకి సరి మంచి చెప్తున్నాడు. మన దేవుడు ఏమని చెడిపోని చెప్పలేడండి. వాక్యముతో పరిశుద్ధంగా పరచుకో. అందుకే నాటి ప్రపంచం అంతా, లోకమంతా ప్రభు కనిపిస్తున్నదండి. ఉందా లేదమ్మా? నువ్వు చూడగలుగుతున్నావా? సరే, నాటి ప్రపంచం అంతా ఎవరు చూస్తున్నామా? దేవుడు చూస్తున్నాడు. నరుడు కళ్ళు మూయగలుగుతామని దేవుని కళ్ళు ఎవరు మూయలేరండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మనం ప్రయాసపడుతున్నాను. ప్రేమ కావాలి ప్రభా, నీ ప్రేమ నాకుంటే చాలేసయ్యా. నేను పరిశుద్ధంగా, నీతిగా, నా మాటలలో నీతిగా దయచేయి, రుచిగా దయచేయి, మధురంగా దయచేయి. ఇతర మాట యేసు నమ్ముకున్న వారు అలా చేస్తారు నాకు తెలియదు, కానీ నా పరిశుద్ధంగా నేను జాగ్రత్త చూసుకుంటాను. నా నోరు నా జాగ్రత్త ఉంచుకుంటాను, నా కళ్ళని నేను జాగ్రత్త ఉంచుకున్నాను. ఎవరో చెప్పరు కాదండి, వాక్యం చెప్తుంది నీతో నాతో. ఇక్కడనే కాదండి, మనం ఎక్కడ విన్నా శ్రద్ధగా వినాలి. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వచనం పలుకుతున్న వాక్యం చూద్దామా? రోమా 10:17. వినట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగును. ఆయన చెప్పినది ఏమనగా, నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటిది, వారి మాటల భూదిగంతల వరకును బయలు వెళ్ళను. మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలుకు తెలియకుండా జనము కాని వారి వల్ల మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనము వల్ల మీకు ఆగ్రహము కలగచేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఆ మోషే పక్షులవి ఆనాడు దేవుడు తనకు ఎంతో మంది ఎన్ని చెప్పినవి, కొంతమంది విన్నారు, కొంతమంది దీవించబడ్డారు, కొంతమంది ఆశీర్వదించబడ్డారు. అందుకే ఇక్కడ చూసినట్టయితే కాగా వినటం వల్ల ఎవరి ద్వారా విశ్వాసం వస్తుంది? మనకు క్రీస్తు ద్వారా. ఆయన మాటలు, ఆయన వాక్యము. చూడండి, నాకు చాలా సంతోషమైంది. ఈరోజు పాస్టమ్మ నా ప్రాణం అనే ఆ పాట పాడినప్పుడు కొన్ని పేరపన దేవుడు ఎన్నో బయలుపరిచింది. ఇక్కడ నాకు బయలుపరిచిన ప్రతి మాట అవునంటే అవును, కాదంటే కాదు, అది నెరవేర్చే దేవుడు మన దేవుడు. చూడండి, పాటలు పాడుతున్న కొన్ని బాధలు వెళ్ళిపోతుంటాయి, కొన్ని టెన్షన్ వెళ్ళిపోతాయి, కొన్ని వ్యాధులు వెళ్ళిపోతాయి. వాక్యం వింటుంటే నీలో పనిచేస్తుంటుంది అనమాట. వాక్యం నీలో పనిచేస్తుందా లేదా చూసుకోవాలి మనం. నా హృదయం మీకు వాక్యం వినడానికి నా హృదయం చెప్తుందా లేదా అని ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాలి. అందుకంటున్నాడు, దేవుని వాక్యము ఎసడు తెలుసండి, బ్రతికించే వాక్యం ఇది, నేను ప్రాణం పోసే వాక్యం ఇది. అది కీర్తన 119, కీర్తన 105, 106 చూద్దాము. ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఈ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చు. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధించు. చూడండి, మన వాక్యం ఇక్కడ చూసినట్టయితే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగంట అన్నాడు. ఎప్పుడు వాక్యం మీద ఉంటుందో
నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తుంటావో, ఎప్పుడు శుద్ధిస్తూ ఉంటుంటావో, ఎప్పుడు ఆయన కోసమే నువ్వు ఇవ్వాలన్నట్టు ఆలోచించినట్టయితే నీ మార్గంలో వెలిగే ఉంటుందన్నమాట. వెలుగు చూసి చీకటి పోవాలా, చీకటి చూసి వెలిగిపోవాలా? హల్లెలూయా. చీకటి దూరం అయిపోవాలి నేనున్న యేసును చూసి, వెలుగు చూసి. అందుకే నా త్రోవకు ఎప్పుడు వెలిగే ఉంటుందన్నమాట. దేవుడు ఎప్పుడు మనలో ఉంటున్నాడు, ఆ వెలుగు మనలో ఉంటున్నది, వాక్యం మనలో ఉంటున్నది. అందుకే నా త్రోవక ఎక్కడ భయంకరమైన ఏ చీకట్లకు పోయినా, ఎక్కడ పోయినా దేవుడు నాకు తోడై ఉంటాడు. అది కీర్తన 23వ కీర్తన 4వ వచనం చూద్దాము. దావీదు ఎప్పటికొక మాట అంటున్నాడు. 4వ వచనం చూద్దాం. గాఢాంధకారంలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండును, నీ దుడ్డు కార్యము నీ దండము నన్ను ఆదరించును. నా శత్రులేటను నాకు భోజనం సిద్ధపరచుడు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొందుతున్నది. నేను బ్రతుకుతున్నా, నీ కృపాక్షేమం నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయుదును. చూడండి, ఇంకో వాక్యం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటుంది ఇక్కడ? ఏ అపాయాన్ని వద్దకు నేను రాని అని అంటున్నాడండి. చాలా మంది ఈ మార్గంలోకి వెళ్తుంటుంటే చాలా మంది ఏమంటారంటే, ఈ మార్గంలోకి వెళ్తుండ్రా, అయ్యో ఈ మార్గం పోవచ్చు కదా, ఇక్కడ పోవచ్చు కదా, అక్కడ పోవచ్చు కదా, ఎన్నో ఆలోచిస్తున్నారు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను వెళుతున్న ప్రతి స్థలము, ప్రతి మార్గము నా యేసుకే తెలుసు. మన జీవితంలో మనం ఏ టెన్షన్ వెళ్తున్నామో, ఏ బాధలు వెళ్తున్నామో, ఏ ఆలోచన వెళ్తున్నామో, కానీ నేను పోతున్న మార్గంలో నా యేసు నాతో వస్తాడండి. హల్లెలూయా. ఎవ్వతానని మన ఇంబడి యేసు మాత్రమే నీ ఎంబడి వస్తా ఉన్నాడు. నీ చేయి పట్టుకుంటాడు, నీ ఆత్మ ఆదరిస్తూనే ఉంటాడు దేవుడు. ఎన్ని వాక్యాలతో దేవుడు నీతో నాతో మాట్లాడుకుంటూ వస్తున్నా, ఆ వాక్యం మీద మనం ఫోకస్ పెడతాము, ఆ వాక్యం చదువుకుంటాము, ఆ వాక్యము నీలో పనిచేసినట్టు నీ విశ్వాసం బలపరచుకోవాలి. రోజు వాక్యం చదివి, వాక్యం రాసి, వాక్యం సారంగా ఉన్నట్టయితే నీకేమి కావాలో పరమ తండ్రి నీకు సమస్తము సాధ్యం చేస్తాడు. మొట్టమొదటి లేస్తేనే పొద్దున మనం ప్రార్థన చేసుకునే అలవాటు చేసుకోవాలి. వాక్యం చదివే అలవాటు మనం చేసుకోవాలి. అప్పుడు చూడండి, నీకేం కావాలో నువ్వు అనుకోక ముందుకే నీకు దేవుడు సిద్ధపరుస్తాడు. నేను అనుకోలేనా యేసు ఇంత మంచి భోజనం, ఇంత మంచి నాకు ఇంత మంచి డ్యూటీ ఇచ్చిండు, ఇంత అందరికన్నా జీతం ఎక్కువ నాకు ఇచ్చిండని అప్పుడు సాక్ష్యం చెప్పగలుగుతావని నువ్వు ఏం చేస్తే, యేసే వాక్యం చదివితే, యేసేతో నువ్వు ప్రార్థించినట్టయితే, యేసేతో సవాసం చేసినట్టయితే, మరి ఏమో దీవించినట్టు మనల్ని దేవుడు దీవిస్తాడండి. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు సమస్త జనుల కన్నా ఎత్తుగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు మనం వినాలి. అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకు సమయం లేదు. చాలా మంది చెప్తుంటుంటారు ప్రార్థన దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన లేని జీవితము వ్యర్థమండి. అందుకే చక్కని రోజు చెట్లకు నీళ్ళు పోయండి ఎలా ఉంటుందో మనం ప్రార్థించుకుంటే మన జీవితం ఎండిపోయేలాగా అయిపోతుంటుందండి. రోజు మనకి ఏముండాలంటమ్మా? ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఉపవాసము, నమ్మకంగా మన ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వాక్యం చూసి నేను ముగించేస్తున్నాను. సామెతలు 14 సామెతలు మన 34 వచ్చిన పలుకుతున్న వాక్యం చూద్దాము. పద్నాలుగు 14:34
నీతి జనములు ఘనత తెచ్చుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చుట. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించుడు. చూడండి, ఇలా కొన్ని మనము దేవుడు మీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవునికి మంచి పనులు చేసినాం అనుకో, మంచి ఉండి సాక్షి ఉన్నామనుకో, మంచి పేరు వస్తుందంట. అది పాపంలో పడి, దోషంలో పడి, గర్వంలో పడి, డబ్బులో పడి, అహంకారము గర్వము అవన్నీ మనలో వచ్చిందనుకో, మంచి పేరు వస్తుందండి, మనకు చెడ్డ పేరు వస్తుంది. మనం క్రీస్తులో ఉన్న వారికి, క్రైస్తవ ఉన్న వారు మనకు మంచి పేరు రావాలని దేవుడు మనల్ని కోరుతుంది. సామెతలు 22 చూసుకొని నేను ముగించేస్తున్నాను. 22 మాకు వచ్చినాము. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయలు కొనగలదు. చూడండి, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దయ మంచి పేరు క్రైస్తవులకు ఉండాలని వాక్యంతో మనతో మాట్లాడు. ఈరోజు చూడండి ఏమంటుండో, మంచి ధనం ఉంటే, మంచి బిల్డింగ్ ఉంటే, కార్ ఉంటే, మిద్దెలు ఉంటే మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాము, కానీ అది లోకరీతిగా చెప్తున్నాడు ఉన్నది. మరి ఆత్మరీతిగా క్రైస్తవ బిడ్డలకి ఏం కావాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, కీర్తన 23, కృపాసేముల నా వెంట వచ్చును, శ్రీకాలం యెహోవామందిరం నేను నివాసించింది. ఏంటి రాదండి మన ఎంబడి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీతో నాతో ఏమంటో తెలుసా, మంచి పేరును, మంచి దయ క్రైస్తవ బిడ్డలు మరి ఉండాలని ప్రభు వాక్యము నీతో నాకు చెబుతూ, గొప్ప వాక్యాలను, గొప్ప ప్రార్థనలను శ్రద్ధగా ఎవరు వింటున్నారో, మనసారా ఎవరు వింటున్నారో, వారి హృదయంలో నీరు కట్టి ఫలించి సాక్షిషులు కాక. ప్రైజ్ ది లార్డ్.